సైంధవ్ నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చానన్న థియేటర్కి. ఎందుకంటే వెంకటేష్ గారి 75th ఫిలిం. చాలా అంటే చాలా ప్రౌడ్గా వచ్చాను నేనైతే. ఎందుకంటే ఆయన యాక్టింగ్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతైతే ఇచ్చేస్తారో, ఈ మధ్య వచ్చిన రీసెంట్ టైమ్స్లో వచ్చిన సినిమాలన్నీ కొంచెం డిసప్పాయింట్మెంట్తో ఉన్నాయి. బట్ ఈ సినిమాలో మెయిన్గా ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడాలన్నా, అసలు ఆయన ఫ్యామిలీ సినిమాలే కాదు, ఊర మా సినిమాలు కూడా చేయగలడు అనేది ఈ సినిమాలో చూపించారు. ఆ ఫైట్ సీన్స్ కానీ సీక్వెన్సెస్ కానీ చాలా నీట్గా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న, కానీ కొంచెం ఓవర్ బీజిఎమ్స్ అనిపించింది నాకు కొన్ని చోట్ల. బట్ స్టోరీలో ఇంకొంచెం పట్టుంటే బాగుండేదేమో. తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఫాదర్ ఎమోషన్ అనేది చాలా వర్కౌట్ అవుతున్న మూమెంట్ ఇది. బట్ ఇంకొంచెం ఆ స్టోరీలో కొంచెం పట్టు పీకించుంటే బాగుండు. ఇందులో చేసిన యాక్టర్స్ అంతా కుమ్మేశారు. అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. ఆర్య గారు కావచ్చు, మిగతా ఆండ్రియా గారు కావచ్చు, చేసిన ప్రతి ఒక్కరు. నవాజ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ ఉంటుంది అన్న దీంట్లో వేరే లెవెల్ యాక్టింగ్. అసలు కుమ్మేశాడు ఆయన అయితే. నాకు చాలా బాగా నచ్చింది ఆయన క్యారెక్టర్. ఓవరాల్గా చూసుకుంటే సినిమా బాగుందన్న. ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే మెయిన్గా మాస్ ఆడియన్స్ అనే వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తుంది సినిమా. ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమా అంతా కాల్చుడు పేల్చుడే ఉంటుంది సినిమాలో. బట్ ఆ ఎమోషన్ని క్యారీ చేస్తూ చేసే ఫైట్స్ కానీ, కొంచెం వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ, ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా బాగుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సైంధవ్ మూవీ చూసి వస్తున్నానండి. సైంధవ్ మూవీ అంటే యాక్చువల్గా వెంకటేష్ గారు అంటే మనకి ఫ్యామిలీ మూవీ లేదా కామెడీ మూవీ అనుకుంటాము, కానీ ఇది యాక్షన్ మూవీ మొత్తం కంప్లీట్గా. నెక్స్ట్ సెంటిమెంట్ అంటే కూడా వెంకటేష్ గారే గుర్తొస్తారు. ఇందులో తండ్రి కూతుర్ల సెంటిమెంట్ చూపిస్తూ యాక్షన్ డ్రామాగా ఉంది. సెంటిమెంట్ అంటే ఫ్యామిలీలో సెంటిమెంట్, కామెడీలో సెంటిమెంట్ చూపిస్తారు. కానీ ఇందులో యాక్షన్లో సెంటిమెంట్ చూపించారు. తీసే డైరెక్షన్ బాగుంది, యాక్షన్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి. ఏ విధంగా చూసుకునే సినిమాకి తక్కువ చేసేది లేదు. చాలా బాగా ఉంది. లెక్క మారుద్ర నా కొడక అని డైలాగ్ అనేది ఏంటో అనుకున్నాం. ఏంటో లెక్క మారుస్తే సంక్రాంతి బరిలోకి వచ్చి లెక్కలు మార్చడానికి లెక్క మారుద్ర నా కొడక అని డైలాగ్ పెట్టారు. సినిమా చాలా బాగుంది. యాక్షన్ కానీ, ఫైట్లు కానీ, సెంటిమెంట్ కానీ, సోషల్ మెసేజ్ కూడా ఉంది. సోషల్ మెసేజ్ అంటే డ్రగ్ గురించి. ఈ రోజుల్లో మనం తిన్న ఫుడ్ కల్చర్ వల్ల కానీ, ఎన్నో ఎఫెక్ట్స్ వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాని గురించి గవర్నమెంట్ చాలా వరకు కొన్ని విషయాల్లో యాక్షన్ తీసుకుంటుంది, కొన్ని తీసుకోవట్లేదు. డ్రగ్ 17 క్రోర్స్ అయ్యే డ్రగ్ని పిల్లలకు పెట్టుకోలేక పిల్లల్ని వదులుకోలేక బాధపడుతున్న తల్లిదండ్రుల గురించి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలనే మెసేజ్ చూపిస్తూ డైరెక్టర్ గారు సోషల్ మెసేజ్ అనేది బాగా ఇచ్చారు. చాలా బాగా తీశారండి. అన్న సైంధవ్ సినిమా చూసిన అన్న, సినిమా మాత్రం ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్న. సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, ఒక మంచి మెసేజ్ ఇచ్చిందన్న. అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ పిల్లలు అందరూ ఇలా ఫైటింగ్స్, డ్రగ్స్, మాఫియా వీటన్నిటిలోకి వెళ్ళకుండా మంచిగా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే ఉన్నారు అనేది వెంకీమామ చెప్పిండన్న సినిమాలో. అంత బాగా నచ్చింది. కానీ వెంకటేష్ గారిని ఇప్పుడు వరకు చూసిన అన్ని ఎమోషన్స్ అన్న, ఎన్ని సినిమాలు 74 సినిమాస్ చూసాము, అన్ని సినిమాల్లో లేని సినిమాలో ఒక్కటి మంచిగా ఉందన్న. ఫైటింగ్స్ అన్న, ఫైటింగ్స్ గన్స్తో చేస్తాడు, మామూలుగా లేవు. కొన్ని ఫైటింగ్స్ అయితే రియలిస్టిక్గా ఉన్నాయి. సేమ్ ఎట్ ద సేమ్ పాయింట్లోనే కొన్ని ఫైటింగ్స్ కూడా సర్కాస్టిక్గా ఉన్నాయి అన్న. రియలిస్టిక్గా సర్కాస్టిక్గా ఫైటింగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ని కూడా సైకో డైరెక్టర్ సైకో సినిమా చేసిండు. సినిమా వేరే లెవెల్ ఉందన్న. కానీ ఒకటి, ఈ సంక్రాంతి టైంలో మాత్రం వచ్చే సినిమా కాదన్న ఇది. అంటే సంక్రాంతికి సినిమా వస్తుంది అంటే ఒక పండుగ వాతావరణంలో మంచిగా ఫ్యామిలీతో మంచిగా ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ అన్నీ ఆలోచిస్తాము. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ అదొక్కటి తగ్గింది. యాక్షన్ పార్ట్ ఎక్కువ అయింది. వెంకటేష్ అన్నకైతే ఈ సినిమా పక్కా గుర్తుండిపోయే సినిమా అవుతుందన్న. నిజంగా వెంకీ గారి లుక్స్ కానీ, స్టైల్ కానీ వేరే లెవెల్ ఉంది. లాస్ట్కి చెప్పేది ఏంటంటే సైంధవ్ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన, పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.